వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అరే ఏంది రోహిత్ బ్రో, ప్రతి మ్యాచ్ నువ్వైతే టాస్ ఓడిపోతావు, కానీ మ్యాచ్ అయితే పక్క గెలుస్తావు. టాస్ ఓడిపోయి ఏదైనా కోచింగ్ అయినా తీసుకుంటే నాకు చెప్పు, మేము ఇట్లా టాస్ ఓడిపోయి మ్యాచ్లు గెలుస్తాం, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది నువ్వు. అరే శాండరు, నేనైతే టాస్ గెలిచే కోచింగ్ తీసుకోలేదు, బొక్క తీసుకోలేదు. మేమైతే టాస్ని అయితే పట్టించుకోము. మేము ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం మ్యాచ్ పైన పెడతాం, మ్యాచ్లో గెలుస్తాం. అరే రోహిత్, నీ పనే బాగుంది. మొన్ననే కదా T20 వరల్డ్ కప్ గెలిచింది, అది గెలిచి సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు, అంతలోపలనే ఇంకొక ICC ట్రోఫీ. మీ పనే బాగుంది. ఏడవకయ్యా కేను, మా పాత బాకీనే మేము రిటర్న్ తీసుకుంది. మీరైతే WTCలో మమ్మల్ని అయితే ఓడించినారు, అట్లే సెమీఫైనల్లో కూడా ఇంటికి పంపించినారు. దానికి రివెంజ్ అంతే. అయినా మీకు ఇదేం కొత్త ఏం కాదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అబ్బా, ఏమన్నా బ్యాటింగ్ చేసినావా రోహిత్, చించి పడేసావు పో. పవర్ ప్లేలో అయితే వాళ్ళ బౌలర్తో ఒక ఆట అంటే ఒక ఆట ఆడుకున్నావు. ఓపెనింగ్ నువ్వు గిల్ అయితే మంచి పార్ట్నర్షిప్, 100 రన్స్ అయితే దాటిచ్చారు. అక్కడే మ్యాచ్ సీల్ అయిపోయింది. సూపర్ బ్యాటింగ్ రోహిత్. నువ్వేం తక్కువ, సెమీఫైనల్ మ్యాచ్ గెలిపించావు, అట్లే పాకిస్తాన్ పైన కూడా మ్యాచ్ గెలిపించావు. పోయిన T20 వరల్డ్ కప్ లో కూడా నువ్వైతే 70 రన్స్ కొట్టి మ్యాచ్ గెలిపించావు. అది నీది, ఇది నాది, అంతే. షట్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్ కూడా నాదే, గోల్డెన్ బ్యాట్ కూడా నాకే వచ్చింది. అయినా కూడా మా న్యూజిలాండ్కి అయితే కప్ రాలేదు. ఇదైతే చాలా బాధాకరం విషయం. అయినా ఇంకేం చేస్తాం, కప్ ఒక టీం గెలుస్తుంది, హార్ట్ కిడ్నీలు ఇంకొక టీం గెలుస్తాం. అది మా టీం లాగా, ఏం చేయలేం. గంభీర్ బ్రో ఎట్లా ఆడితే ఇంగ్లాండ్ సిరీస్ నుంచి నన్నే డ్రాప్ చేయాలనుకోండి. ఇప్పుడైతే ఫైనల్లో క్రూషియల్ నాకడి మ్యాచ్ గెలిపించినాం. ఫైనలే కాదు, ఆ ఇంగ్లాండ్ సిరీస్ మొత్తము బాగా ఆడుతుంది, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తము బాగా ఆడుతుంది. అయ్యర్ ఆన్ ఫైర్. అయ్యరు KKR ప్లేయర్లు ఎప్పుడు బంగారమే. నువ్వైతే ఎక్సలెంట్ నాకైనావు, సూపరు. టాప్ ఆర్డర్ కనుక మంచి స్టార్ట్ ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది ఎవరు, మిడిల్ ఆర్డరు, అది నువ్వైతే దాన్ని ఎత్తుకోపోయి ఫినిషర్ చేతిలో పెట్టాలి. నీ పని అయితే నువ్వు సక్రమంగా చేసినావు, సూపర్ అయ్యారు. అరే గంభీర్ బ్రో, అయ్యరే కాదు, నేను కూడా మంచిగా ఆడినా. ముందైతే ఓపెనింగ్ వస్తావని, అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టే దింపి ఇప్పుడు ఫినిషర్గా చేసిరి. ఎట్లుంది నా ఫినిషింగ్? ఓపెనర్ నుంచి ఫినిషర్ దాకా నీకు ఏది ఇచ్చినా నువ్వైతే పర్ఫెక్ట్గా చేస్తావు రాహుల్. నీ జాబ్ అయితే నువ్వు కరెక్ట్గా చేసినా మ్యాచ్ గెలిపించినావు. మై డియర్ న్యూజిలాండ్ ప్లేయర్స్, మీకైతే ఎంత సపోర్ట్ చేసేటారు, అంత గంగపాలైపోయింది. మీకు ఎంత సపోర్ట్ చేసినా మీరైతే మ్యాచ్ గెలవట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్గా మమ్మల్ని వేసారు, కానీ ఒక్క మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ గెలవలేదు. అలాగే మా ఎనిమీస్ అయినటువంటి ఇండియా గెలిచింది, ఇదైతే పెద్ద పగేటే. అరే కేన్ మామ, మనం మ్యాచ్ ఎందుకు ఓడిపోయామో నాకైతే అర్థమవుతా ఉంది. ఎందుకో తెలుసా, ఆ పాకిస్తాన్ వాళ్ళు మనకు సపోర్ట్ చేసిరి, వాళ్ళు చెంది మనకంటించి ఇంకే మ్యాచ్ మింగింది. పాక్ పుల్కాగాళ్ళకి మ్యాచ్ గెలవడం చేత కాదు, కానీ సపోర్ట్ అయితే బాగా చేస్తారు. ఏం చేత కాదు, చేతకాని కొడుకులు అంటారు ఇట్లా వాళ్ళని. మనం మ్యాచ్ గెలిచింది బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ నుంచి కూడా. ఎస్పెషల్లీ స్పిన్నర్స్, వాళ్ళైతే బాల్ అయితే గింగిరాలు తిప్పిరిస్తే వికెట్లు పడిపోయింది. వరుణ్ చక్రవర్తి చక్రం తిప్పితే కుల్దీప్ అయితే వైల్డ్ కార్డ్ ఏంటి, వాళ్ళకైతే అర్థమే అవ్వట్లేదు. ఎక్సలెంట్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో అయితే మనం ఈ మ్యాచ్ గెలిచాం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ అయ్యాం. వెల్ డన్ గాయ్స్. ఇంకా సంవత్సరం కాకముందే మనమైతే 2 ICC ట్రోఫీలు అయితే గెలిచేసాం. మనమైతే ఇదే కంటిన్యూ చేయాలి, ఇంక వచ్చే ICC ట్రోఫీలని కొట్టాల్సిందే. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.